ఆనందం లేదా భయం కలిగినప్పుడు మనం గట్టిగా ఎందుకు అరుస్తాము? ఒక్కసారిగా మనకు భయం వేసినా లేదా ఊహించిన ఆనందం కలిగిన మనకు తెలియకుండానే గట్టిగా అరుపు ఎందుకు వస్తుంది? భయం కలిగినప్పుడు మన బ్రెయిన్ డేంజర్‌ని గుర్తించిన వెంటనే అలారం రెస్పాన్స్ యాక్టివేట్ చేస్తుంది. దాంతో హార్ట్ రేట్ పెరుగుతుంది. బ్రీతింగ్ స్పీడ్ మారుతుంది. మజిల్ అలర్ట్ అవుతుంది. అదే టైంలో శ్వాసను బయటకు పంపే విధానం, గొంతు కంట్రోల్ యాక్టివిటీ కూడా మారుతుంది. దాంతో మన నోటి నుంచి ఒక్కసారిగా అరుపు బయటకు వస్తుంది. ఇది కేవలం భయాన్ని వ్యక్తపరచడం మాత్రమే కాదు. గట్టిగా వచ్చే అరుపులు చుట్టూ ఉన్న వాళ్ళ అటెన్షన్ చాలా ఫాస్ట్‌గా ఆకర్షించగలదు. ఎందుకంటే అరుపులోని సౌండ్ సాధారణ మాటల కంటే ఎక్కువగా రఫ్ అండ్ ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. మన బ్రెయిన్ ఇలాంటి సౌండ్స్‌ని ప్రత్యేకంగా గుర్తించి వాటిపై వెంటనే అటెన్షన్ పెట్టే ధోరణి కలిగి ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎవరైనా గట్టిగా అరిస్తే మనం ఏం జరుగుతుందో తెలియకపోయినా వెంటనే ఆ వైపు చూస్తాం. మరి అదే అరుపు ఆనందంలో కూడా ఎందుకు వస్తుంది? ఎందుకంటే స్క్రీన్ భయానికి మాత్రమే ప్రత్యేకమైన రెస్పాన్స్ కాదు. చాలా ఎక్కువ ఎమోషనల్ ఆవేశం వచ్చినప్పుడు కూడా బ్రెయిన్‌లోని ఎమోషన్ సిస్టమ్స్ బలంగా యాక్టివేట్ అవుతాయి. అందుకే సర్ప్రైజ్, ఎక్సైట్‌మెంట్ లేదా ఎక్స్‌ట్రీమ్ హ్యాపీనెస్‌లో బ్రీతింగ్, వాయిస్ వాల్యూమ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ఒకసారిగా మారవచ్చు. దాంతో మన కేకలు వేయడం, గట్టిగా నవ్వడం లేదా అరవడం వంటివి జరుగుతాయి. అయితే ఈ రెండు అరుపుల పర్పస్ ఒకటే కాదు. భయంతో వచ్చే స్క్రీన్ ప్రమాదం గురించి ఇతరులకు సిగ్నల్ ఇవ్వడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ ఆనందంతో వచ్చే స్క్రీన్ ఎగ్జైట్‌మెంట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం, మన ఎమోషన్ చుట్టూ ఉన్న వాళ్ళతో షేర్ చేయడం లాంటి సోషల్ ఎక్స్‌ప్రెషన్. అంటే భయం, ఆనందం 2 వేర్వేరు ఎమోషన్స్ అయినా రెండిట్లోనూ ఎమోషన్ ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తీవ్రత పెరిగినప్పుడు మన బ్రెయిన్‌లో జరిగే వేగవంతమైన చేంజెస్ వాయిస్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. భయం అయినా, ఆనందం అయినా ఎమోషన్ మన బ్రెయిన్‌లో ఒక థ్రెషోల్డ్ దాటినప్పుడు దాన్ని మాటల్లో చెప్పేలోపే బాడీ ముందుగా రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్‌లో ఒకటే మన అరుపు.